అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 21వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఆనందంగా ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఊహించినటువంటి ఫలితాలను రాబడతారు. బాగా శ్రమిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. ఆటంకాలు తొలగును. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చుల తొలగున బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాల వెలువడిన శుభ ఫలితాల వెలువడిన ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. అనుకున్నది లభిస్తుంది. మంచి ఆలోచనలతో విజయపదం పడతారు. అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు. లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు. శ్రమ వృధా కాదు. మిత్రుల సహకారం లభిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవును. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగ
ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున, చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగున, పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన, దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూర ప్రయాణాలను వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అసంతృప్తి తొలగున, కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగున, ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా ఉద్యోగయోగం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున, అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.